దేవుడితో నింపబోతున్నాడు. ఆయన నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయుట ద్వారా నీవు మేలు పొందబోతున్నావు. స్వస్థత నీ కుటుంబంలో జరగబోతుంది. విడుదల నీ కుటుంబంలో జరగబోతుంది. నీ కుటుంబాలలో ఉన్న ప్రతి చీకటిని దేవుడు తొలగించబోతున్నాడు. మన రెండు చేతులను పైకెత్తి హృదయమారా దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడైన మా తండ్రి, మహాగరుడా, నీకు వందనాలు. ఎంతవరకు నాయనా ఈ ఆరాధన అంతటిలో కూడా మీరు తోడుగా ఉన్న విధానమును బట్టి నిండు మనస్సుతో నేను స్తుతిస్తున్నాను. విన్న వాక్యములు మా బిడ్డల హృదయాలలో స్థిరపరచండి. పట్టుదల ప్రతి బిడ్డకు దయచేయండి. ఎడతెగక ప్రార్థించే కృపను దయచేయండి. దేవా, ఎదుగో తండ్రి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయబడనని గతంలో 3 వారాలునైనా గంట పాఠముగా ఈ వాక్యాన్ని బోధిస్తూనే బిడ్డలకు నేర్పడం జరిగింది. నైనా శ్రమ కలిగినప్పుడు కృంగిపోక, వ్యాధి కలిగినప్పుడు పడిపోక, మరణము ఆవరించినప్పుడు ఎదుగో కృంగిపోక, లేచి నిలబడి ప్రార్థించే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన లేచి నిలబడగలిగి ప్రార్థించే విశ్వాసమును, ధైర్యమును ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డను నీ వాక్కును పంపి యేసు నామములో స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన విడుదల దయచేయను, ఆయన నెమ్మదిని దయచేయను, ఆయన సమాధానమును దయచేయను. ఆయన వారి కుటుంబాలలో ఏ బంధకాల చేత అయితే బంధింపబడి ఉన్నారో ఆ బంధకాల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డను బలపరచని, స్థిరపరచని, ఆశీర్వదించును. యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.